ఇప్పుడు మనం ఫిగర్ ఇట్ అవుట్ 3కి వచ్చేసాము. ఫిగర్ ఇట్ అవుట్ 3 వచ్చేసి సో ఫిగర్ ఇట్ అవుట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ద డిజిటల్ రూట్ ఆఫ్ అన్ 8 డిజిట్ నెంబర్ ఈజ్ 5. ఒక డిజిటల్ రూట్ ఆఫ్ 8 డిజిట్ నెంబర్ 5 అయింది. వాట్ విల్ బీ ద డిజిటల్ రూట్ ఆఫ్ 10 మోర్ దాన్ నెంబర్? అంటే దానికి 10 యాడ్ చేస్తే ఎంత డిజిటల్ రూట్ వస్తుంది? ఇది క్వశ్చన్. సో ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాము. 8 డిజిట్ నెంబర్ తీసుకోండి. నేను 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. 2 డిజిట్ నెంబర్కి 9 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 32. సో అలాగే ఒక 8 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8. నేను ఏదో నెంబర్ తీసుకున్నాను, దానికి 9 యాడ్ చేసాం. 1 2 11 కదా, 2 + 1 2 + 9 11 2 9 8 7 6 5 4. సో ఇవన్నీ నార్మల్ ఉన్నాయి కదా, ఇది ఇటు ఇటు అయింది. దీని డిజిటల్ రూట్ కూడా ఒకటే అవుతుంది కదా, సేమ్ అవుతుంది. సో 9 ఉంటే ఒక డిజిటల్ రూట్కి 9 యాడ్ చేసుకుంటూ వెళ్తే సేమ్ డిజిటల్ రూట్ వస్తుంది. అంటే దీనికి ఎన్ని 9s యాడ్ చేసినా సేమ్ డిజిటల్ రూట్ వస్తుంది. అదే 10 యాడ్ చేస్తే, ఇదే నెంబర్కి 10 యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి 2 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 2 వస్తుంది. ఎంత యాడ్ అవుతుంది? +1 యాడ్ అవుతుంది. అప్పుడు 5 + 1. సో దెన్ డిజిటల్ రూట్ మోర్ దాన్ 10 దట్ నెంబర్ అంటే 6 అనమాట. డిజిటల్ రూట్ 6. నెక్స్ట్ది, write any number, generate a sequence of numbers by repeatedly adding 11. What would be the digital root of this sequence of number? Share your observation. అంటే మనం అబ్జర్వేషన్ని షేర్ చేయొచ్చు. ఓకే, ఒక నెంబర్కి డిజిటల్ రూట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ది వచ్చేసి మినిమం డిజిటల్ రూట్ ఉండే నంబర్, అంటే డిజిటల్ రూట్ అంటే 2 నెంబర్స్ ఉండాలి. మినిమం నెంబర్స్ ఏంటి? 1 + 1 చేసుకోవచ్చు, 2. ఓకే, 1 + 2 3. ఓకే, అలాగే 2 + 3 + 2 5 5 + 2 6. అలా నెంబర్స్ ఇంకా సీక్వెన్స్లో వెళ్ళాలి కదా. మన సీక్వెన్స్ షేర్ చేసుకోవాలి కనుక 1 + 1 తీసుకోలేం, 1 + 2 తీసుకోవాలి. స్మాల్ది ఏంటి? 3 కదా. అప్పుడు స్మాల్ది 3 అయినప్పుడు ఒక డిజిటల్ నెంబర్ది స్మాల్ నెంబర్ 3 అయింది. అప్పుడు దానికి 11 అబ్జర్వేషన్స్, అంటే 11 యాడ్ చేసుకుంటూ వెళ్తే, నేను చెప్పాను కదా 3 ఉంది కదా, 3కి ఇప్పుడు 1 + 2 ఉంది, 12 ఉంది. 12కి 9 యాడ్ చేస్తే 1 2 అయినా 3 వస్తుంది. అదే 10 యాడ్ చేస్తే 4 వస్తుంది. డిజిటల్ రూట్ 4 వస్తుంది. 11 యాడ్ చేస్తే డిజిటల్ రూట్ 5 వస్తుంది. డిజిటల్ రూట్ 5 వస్తుంది. అంటే 11 యాడ్ చేసుకుంటూ వెళ్తే డిజిటల్ రూట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. అదే మనం ఇంకోటి, అంటే ఇప్పుడు 3 4 5 తీసుకున్నాం. 3 4 5లో సీక్వెన్స్ తీసుకుంటే 3 4 5లో 5థ్ది వచ్చింది, 3rd డిజిటల్ రూట్ అయింది, మళ్ళీ 5థ్ది వచ్చింది. అది కాక 7th, అంటే 5th 7th తర్వాత 2 నెంబర్లు 8 9 10. సో 2 నెంబర్స్, అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ సీక్వెన్స్ ఏమవుతుంది? డిజిటల్ రూట్ ఆఫ్ 11 అవుతుంది. ఎవ్రీ ఆల్టర్నేటివ్ సీక్వెన్స్ 3 5 7 9, మళ్ళీ 9 తర్వాత ఇంకేం లేవు కదా, మళ్ళీ 2 4 6 8. అలాగా ఎవ్రీ ఆల్టర్నేటివ్ సీక్వెన్స్ నెంబర్ డిజిటల్ రూట్ అవుతుంది 11కి. నెక్స్ట్, వాట్ విల్ బి డిజిటల్ రూట్ ఆఫ్ ద నెంబర్ 9a + 36b + 13? ఓకే, 9a + 36b 13లో మనం 9a + 36b తీసుకున్నాం, +13. ఇందులో 9a 36bలో 9 కామన్ తీసాం. 9 కామన్ తీస్తే a + 4b.
a ప్లస్ 4b. ఇది ఏమవుతుంది? మల్టిపుల్ ఆఫ్ 9 కదా. మల్టిపుల్ ఆఫ్ 9 డిజిటల్ రూట్ ఎంత? 9. మల్టిపుల్ ఆఫ్ 9కి డిజిటల్ రూట్ 9. ఇప్పుడు 13 డిజిటల్ రూట్ ఎంత? 4. 3 + 1 4. అప్పుడు 9 + 4 13. ఇప్పుడు దీని డిజిటల్ రూట్ 4. ఇప్పుడు 4. మీకు డౌట్ రావచ్చు 9 మల్టిపుల్స్ అన్నీ 9 అవుతాయా అని. డిజిటల్ రూట్ ఓకే 9, 18, 27, 36 ఈ 4 తీసుకున్నాను. ఇందులో 9 డిజిటల్ రూట్ 9 అవుతుంది కదా. 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9. 9 డిజిటల్ రూట్ ఎంత అయింది? 9 అయింది. సో ద డిజిటల్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్ ఎంత? ఈక్వేషన్ 4. నెక్స్ట్ మేక్ conjectures by examining if there are any patterns or relations between the parity of the number and its digital root. Secondly, the digital root of a number and the remainder obtained when the number is divided by 3 or 9. 3తోను 9తోను డివైడ్ అయినప్పుడు ఎలా ఈ రిలేషన్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి ఒక ఈవెన్ ఆర్డు తీసుకుందాం. 5 4 ఒక ఆర్డ్ ఈవెన్. 9 ఆర్డ్ వచ్చింది. 3 2 ఈవెన్. ఆర్డ్ వచ్చింది. 3 3 ఆర్డ్ ఈవెన్ వచ్చింది. 2 ఆర్డ్లు ఈవెన్ వచ్చాయి. 2 2 ఈవెన్ వచ్చాయి. 3 7 అంటే ఒక రిలేషన్ అంటూ లేదనమాట. నో రిలేషన్ బిట్వీన్ ప్యారిటీ అండ్ డిజిటల్ రూట్. డిజిటల్ రూట్కిను ప్యారిటీకి ఏ రిలేషన్ లేదు. అది ఆర్డ్ ఈవెన్ అయితే ఆర్డే వస్తుందని రూల్ లేదు. ఈవెన్ అయితే ఈవెన్ రావాలని రూల్ లేదు. సో రావచ్చు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి 9తోను 3తోను డివిజిబుల్ అయితే ఏంటి అనేసి ఉంది. అంటే ఎలాగా రిలేషన్ చెప్తారు అని. సో ఫస్ట్ది వచ్చేసి నేను కొన్ని నంబర్స్ తీసుకున్నాను. 32, 45, 64, 71. అంటే ఇది డివిజిబుల్ 9తో డివిజిబుల్ అవుతుంది. ఇవి డివిజిబుల్ కానివి 9తో. సో 9తో డివిజిబుల్ కాని వాటికి డిజిటల్ రూట్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో 9 డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 27 కదా. 32 - 27 ఎంత? 32 - 27 5. సో రిమైండర్ 5. ఇది 0 వచ్చింది. అంటే డివిజిబుల్ అయ్యి వాటికి 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిన వాటికి 9 డిజిటల్ రూట్ అవుతుంది. 6 + 4 10. 6 + 4 10. 1 + 0 1. సో రిమైండర్ అంతా 63 కదా. 9 7 63. సో 1 రిమైండర్. అంటే ఇప్పుడు 9తో డివిజిబుల్ అవ్వనివి అయితే అంటే సేమ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డిజిటల్ రూట్. 9తో డివిజిబుల్ అయ్యేవి అయితే రిమైండర్ 0 ఉంటే డిజిటల్ రూట్ 9 ఉంటుంది. ఇది దీని రిలేషన్. నెక్స్ట్ 3తో 11, 13, 14, 16, 17, 19, 20 ఇవన్నీ డివిజిబుల్ కానివి. ఇవి 15, 18, 21 ఇవి డివిజిబుల్ అయ్యేవి. 12, 15, 18, 21 ఇవి డివిజిబుల్ అయ్యేవి. సో ఫస్ట్ ఏంటి డిజిటల్ రూట్? 11 అంటే 2 వచ్చింది. సో 13 4 వచ్చింది. డిజిటల్ రూట్ 4 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 16 7 అంటే డిజిటల్ రూట్ని కూడా డిజిటల్ రూట్ని డివైడెడ్ బై 3 చేస్తే 2 కానీ 2 or 1 కానీ వస్తుంది. అదే 0 అయితే 3 6 9 కంపల్సరీగా వస్తాయి. చూడండి 3 6 9 3 6 9 ఏ చూసుకున్నా 3 6 9 ఉంటుంది. రిమైండర్ 0 అయితే అంటే ఒక నెంబర్ డివిజిబుల్ బై 3 అయితే రిమైండర్ 0 అయితే అది డిజిటల్ రూట్ 3 కానీ 6 కానీ 9 కానీ అవుతుంది. అదర్ దాన్ దట్ అదర్ది వేరే డివిజిబుల్ కానివి ఉంటే రిమైండర్ 1 2 అయితే కనుక డిజిటల్ రూట్ని డివైడ్ చేస్తే 3తో 1 2 వస్తాయి. 1 కానీ 2 కానీ. ఇది దీని రిలేషన్. మీకు అర్థమైంది కదా. సో దీంతో థర్డ్ది కూడా ఫిగర్ ఇట్ అవుట్ అయిపోయింది.